హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్స్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో దాదాపు 194 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో శాలరీ వచ్చేసి దాదాపు 75,000 వరకు ఉంటుంది. దీనికి మీరు ఆన్లైన్ త్రూ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. సో ఇప్పుడు దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంబంధించి దాదాపు 186 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మిగతా వచ్చేసి వేరే వేరే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అయితే చూడండి. పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే ఇవి. అదేవిధంగా యూఆర్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో వీటికి ఏ కేటగిరీ కింద అయితే ఉన్నాయో పోస్టులు అనేవి ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ఇందులో మనకు వచ్చేసి శాలరీ వచ్చేసి లెవెల్ 8 అంటే పే మెట్రిక్స్ యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకి దాదాపు 75,000 ప్లస్ అయితే వస్తుంది. అదేవిధంగా 30తో మనకి ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి యూఆర్ కేటగిరీకి. అది తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్స్, మెడికల్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మసీ, మైక్రోబయాలజీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అనేసి అయితే ఉంది. దాని తర్వాత వీళ్ళైతే ఒక నోట్ అయితే ఇచ్చారు. ద క్వాలిఫికేషన్ ఆర్ రిలాక్సిబుల్ డిస్క్రియేషన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి పర్మనెంట్ పోస్టులు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ బి గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ అంటే మనకి ఓవరాల్ ఇండియా వైజ్గా మనకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఆఫీసర్స్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడైనా ఇండియా మొత్తంలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనమైతే ఎక్కడికైనా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మిగిలిన 8 పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఇక్కడైతే వాళ్ళకి ఇచ్చారు. సో ఈ పోస్టులు అనేవి నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని ద్వారా మీరు అన్ని పోస్టులు అయితే చెక్ చేసుకోండి ఏ పోస్టులు ఉన్నాయో. సో ఇక్కడైతే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ద సెలక్షన్ త్రూ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ నుంచి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ యూపీఎస్సీ online.nic.in ఆర్గనైజేషన్. సో ఇదైతే కొత్త వెబ్సైట్, దీని నుంచి మీరు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 27th జూన్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై. దాదాపు 1800 అవర్స్ అయితే మీకు టైం అయితే ఉంటుంది అప్లికేషన్ పెట్టడానికి. అలానే లాస్ట్ డేట్ వరకు అయితే మీరు వెయిట్ చేసుకుంటూ ఉండదండి. దీనికైతే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజు కూడా దీనికైతే చాలా తక్కువ ఉంటుంది. అది కూడా నేనైతే ఫర్దర్గా చెప్పబోతున్నా. సో దీనికి 27th అంటే ఈ వీడియో నేను చేసేప్పటికి మరుసటి రోజుకి మీకైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని కామెంట్ అయితే చేయండి. సో ఎలా అప్లై చేసుకోవాలి దీనికైతే ప్రతి ఒక్కరు ఇక్కడైతే వాళ్ళ వెబ్సైట్ అయితే ఇచ్చారో ఆ వెబ్సైట్ నుండి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలా అయితే ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్ అనేసి అయితే వస్తుంది. ఆ 27th రోజునైతే మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనుక దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అండ్ ఎక్స్పెక్ట్ ఫీమేల్స్, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్, సో వీళ్ళంతా వచ్చేసి 25 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనం క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు, లేదా బ్యాంక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే క్లోజింగ్ డేట్ కంటే ముందే మనం అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ ఎక్సెంప్షన్ అయితే ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దీనికి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే పర్టికులర్ వీడియో అయితే చేస్తాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.